ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. క్యాలిక్యులేట్ మొలారిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ కంటైనింగ్ 5 grams ఆఫ్ NaOH ఇన్ 500 ml సొల్యూషన్. సో ఫస్ట్ గివెన్ రాస్తాను నేను ఈ క్వశ్చన్కి. గివెన్ ఏంటి అని అంటే మనకి వెయిట్ ఆఫ్ NaOH ఇచ్చారు. వెయిట్ ఆఫ్ NaOH విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 grams అండ్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 500 ml. సో మనకి ఇవి ఇచ్చారు, మొలారిటీ కనుక్కోమన్నారు. సో ఫార్ములా ఏమొస్తుంది అని అంటే మొలారిటీకి ఫార్ములా నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ హోల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఇది మనకి మొలారిటీ అనేది ఎంతో రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ 500 mlని మనం లీటర్స్ కన్వర్ట్ చేస్తే 0.5 లీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కావాలి మనకి. అంటే ఇప్పుడు మన దగ్గర వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఉంది, అంటే మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. సో మన ఫైనల్లీ మొలారిటీ కావాలి విచ్ ఈస్ ఈక్వల్స్ టు 5 బై మాలిక్యులర్ వెయిట్ ఏమో 40 NaOH వచ్చింది. సోడియంది 23, ఆక్సిజన్ది 16, హైడ్రోజన్ది 1. సో 40 అండ్ దీన్ని హోల్ డివైడెడ్ బై మనకి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత వచ్చింది, 0.5 లీటర్స్ వచ్చింది. సో 0.5. నెక్స్ట్ ఈ 5 క్యాన్సిల్ అవుతుంది, ఇది 0.1 అవుతుంది అండ్ 1/4 అవుతుంది విచ్ విల్ బి 0.25 మోల్స్ పర్ లీటర్. ఇది మనకి మొలారిటీ.